భగవద్గీతలోని 12వ అధ్యాయం 13వ శ్లోకంలో శ్రీకృష్ణుడు తన ప్రియమైన భక్తుని లక్షణాలను వివరిస్తాడు. ఆయన ఇలా అంటాడు: అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరోనా ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమి. ఈ శ్లోకం ప్రకారం ఎవరైతే ఏ ప్రాణి పట్ల ద్వేషం లేనివాడై అందరి పట్ల స్నేహభావం, దయ కలిగి ఉంటాడో, మమకారం, అహంకారం లేనివాడై సుఖ దుఃఖాలలో సమంగా ఉండి క్షమించే గుణం కలిగి ఉంటాడో, అటువంటి వ్యక్తి నాకు అత్యంత ప్రియుడు. ఈ శ్లోకం మనకు నిజమైన ఆధ్యాత్మిక పురోగతికి మార్గాన్ని చూపుతుంది. ఇతరుల పట్ల ప్రేమ, కరుణతో ఉండటం, స్వార్థాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టడం, జీవితంలోని హెచ్చుతగ్గులను సమచిత్తంతో స్వీకరించడం మరియు క్షమించడం, ఈ గుణాలను అలవర్చుకోవడం ద్వారా మనం అంతర్గత శాంతిని పొంది భగవంతునికి దగ్గరవుతాము. ఈ లక్షణాలు మనల్ని ఉన్నతమైన మానవులుగా తీర్చిదిద్ది సమాజంలో కూడా సామరస్యాన్ని పెంచుతాయి. ద్వేషరహితమైన, దయతో కూడిన, క్షమించే హృదయంతో జీవించడానికి ప్రయత్నిద్దాం. ఈ శ్లోకం మనకు గొప్ప మార్గదర్శకం.